శ్రీ గురుభ్యో నమః. మనం శివానందలహరి 41 నుంచి 45 శ్లోకాలు భావార్థాలను చూద్దాము. పాపోత్పాత విమోచనాయ రుచిరై ఐశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్రధ్యాననతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణని జిహ్వాచిత్రశిరోగృహస్థనయన స్తోత్రైరహం ప్రార్థితో మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మామేవ నోమి వచః. ఓ మృత్యుంజయ, నా పాపాలన్నీ నశించి ముక్తి రూపమైన ఐశ్వర్యాన్ని పొందడానికి నిన్ను స్తోత్రం చేయుటలో నాలుకను, నిన్ను ధ్యానించడంలో మనస్సును, నీకు ప్రణమిల్లడంలో నా శిరస్సును, నీకు ప్రదక్షిణం చేయడంలో నా చరణాలను, నీ పూజయందు నా హస్తాలను, నీ దర్శనంలో నా నయనాలను, నీ లీలలను వినడంలో నా చెవులను ఉండేటట్లు ఆదేశించమని ప్రార్థిస్తున్నాను. మహాదేవా, నీ ఆదేశాలు నెరవేరేటట్లుగా నన్ను ప్రేరేపించు స్వామి. గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకారవుద్యద్గుణా స్తోమశ్చాప్తజలంఘనేంద్రియ చయోద్వారాణి దేహస్థితః విద్యావస్తు సమృద్ధిరీత్యఖిల సామాగ్రీం సమేతే సదా దుర్గాతి ప్రియదేవ మామకమనో దుర్గే నివాసం కురు. దుర్గకు అత్యంత ప్రియమైన ఓ దేవా, గాంభీర్యమనే కందకంతో, ధైర్యమనే ప్రాకారంతో, సద్గుణాలే విశ్వసింపదగ్గ బలంగాను, దేహంలో ఉన్న ఇంద్రియాలే ద్వారాలుగాను, పరమశివ జ్ఞానము సర్వవస్తు సంపదగా ఉన్న నా మనోదుర్గంలో సర్వేశ్వరా సదావసింపుము. మాగచ్చస్త్వమితస్తతో గిరీశ భూమయ్యేవ వాసం కురు స్వామి నాదికిరాతమామకమన కాంతారసి మాంతరీ వర్తంతే బహుశో మృగ మదజుషో మాత్సర్యమోహాదయా స్థాన్ హత్వా మృగయా వినోదరుచిత లాభాంచ సంప్రాప్స్యసి. ఓ ఆదికిరాత పశుపతి, నువ్వు అటూ ఇటూ పరభ్రమించకు, నాలోనే నివసించు. నా మనస్సు అనే మహారణ్యంలో మదించిన మాత్సర్య మోహాది క్రూరమృగాలు ఎన్నో ఉన్నాయి. వాటిని వేటాడి హతమార్చి నీకున్న మృగయా వినోదరుచిని తీర్చుకొనుము. కరలగ్నమృగః కరీంద్రభంగో ఘనసార్తూల విఖండనోస్తజంతుః గిరీశో విసదాకృతిశ్చ సీతః కుహరీవంచముకోస్తి మే కుతోభి. చేతిలో ఇరికిన జింక గలవాడును, గజాసురుని భంగపరిచినవాడును, వ్యాఘ్రాసురుని సంహరించినవాడును, తన యందు లీనమైన ప్రాణికోటి కలవాడును, గ్రీసుడును, తెల్లని శరీర కాంతి కలవాడును, పంచముఖములు కలవాడును అయిన పరమేశ్వరుడు మనస్సనే గుహలో ఉండగా భయం ఎక్కడుంటుంది? ఛందసాకసిఖాన్వితై విధవరై సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని భేదభేదిని సుధాసారై ఫలైర్ధీపితే చేతపక్షిశిఖామణి త్యజవృధా సంచారమన్యైరలం
నిత్యం శంకరపాదపద్మయుగళి నీడే విహారం కురు. ఓ మనస్సనే పక్షిరాజమా, వేదాలనే వృక్షముల యొక్క కొమ్మలు చివరిలో ఉన్నది, ద్విజవరుల చేత ఆశ్రయింపబడినది, నిత్యమైనది, శాశ్వతానందాన్ని ప్రసాదించేది, అమృత రూప ఫలాలతో తేజరిల్లేది, సంసార దుఃఖమనే ఆకలిని పోగొట్టేది అయిన శంకర పాద పద్మాలనే గూటిలో సదా విహరించుము. వ్యర్థంగా అటు ఇటు పరిభ్రమించకము.